ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక ఉపమానం ద్వారా మనతోటి మాట్లాడాలని అనుకుంటున్నారు. ఒకానొక దేశంలో ఒక గొప్ప రాజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏమిటంటే, ఒక పరుగు పందెం పోటీ పెట్టారు. ఆ పరుగు పందెం పోటీలో గెలుపొందినటువంటి మొదటి వానికి తన యొక్క అర్ధరాజ్యం ఇస్తానని, కొన్ని బహుమతులు ఇస్తానని ప్రకటించారు. అయితే పోటీలో పాల్గొన్నటువంటి వారు మరి అనేక మంది ఉన్నారు. అయితే అందులో ఒక వ్యక్తి మాత్రం మరి పరుగు పందెం స్టార్ట్ అయినప్పుడు అందరూ పరుగు పెడుతున్నారంటే, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ రాజు దగ్గర నిలబడిపోయి ఉన్నాడంట. పరుగు పందెం పూర్తయింది. ప్రథమ స్థానంలో వచ్చినటువంటి వ్యక్తికి బహుమతి ఇవ్వడం జరిగింది. అయితే రాజుకి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏంటంటే, రాజు యొద్ద నిలబడినటువంటి వ్యక్తిని రాజు అడుగుతున్నాడు, నువ్వు పోటీలో ఎందుకు పాల్గొనలేదు? నువ్వు పోటీలో పాల్గొన్నట్లయితే బహుమతి పొందుకునేటువంటి వాడవు కదా, నువ్వెందుకు పోటీలో పాల్గొనలేదు అని రాజు అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఇదే: అయ్యా, నాకు మీ యొద్ద ఉండడమే నాకు ఇష్టం. ఆ పోటీలో పాల్గొని పొందేటువంటి బహుమానము కంటే మీరే నాకు శ్రేష్టమైనటువంటి వారని ఆ యొక్క వ్యక్తి మాట్లాడారంట. హల్లెలూయా. ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట అనేక సార్లు మన జీవితంలో దేవుడు సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన కేవలం భౌతిక సంబంధమైనటువంటి చిన్న చిన్న అవసరతల కొరకే మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాము. కానీ దేవా, నువ్వు నాకు కావాలి, నీవు నా పక్కన ఉంటే నాకు కొదువేమీ లేదు, నాకు కొరత ఏమీ లేదు అనేటువంటి ఆలోచన అయితే గనక మనం కలిగి ఉండము. ఆయన ఇచ్చేటువంటి బహుమానాల మీద మాత్రమే మనం దృష్టి ఉంచేటువంటి వారముగా ఉంటాము. ఆ యొక్క బహుమానాలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి దూరంగా పెట్టేసేటువంటి వారముగా ఉంటాము. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు, తాత్కాలికమైనటువంటి బహుమానాల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో అడగవద్దు. కానీ దేవా, నీవే నాకు కావాలి, నీవే నాకు తోడు ఉండాలి, నీవు నా పక్షముగా ఉండగా, నీవు నాకు తోడుగా ఉండగా నాకు కొరత ఉండదు, కొదువు ఉండదు, ఏ విధమైనటువంటి కష్టము కూడాను నా జీవితంలో ఉండదు, నువ్వే నాకు కావాలయ్యా అని ఈ రీతిగా నువ్వు అడగగలుగుతున్నావా? నీ ప్రార్థన ఈ రీతిగా ఉంటుందా? ఆ రీతిగా ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసి ఉండకపోయినట్లయితే కనుక ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు. అయ్యా, ఒక చిన్న పిల్లలలాగా చిన్న చిన్న బహుమానాల కొరకే నేను ఎంతవరకు కూడాను నిన్ను అడిగాను, ప్రార్థన చేశాను. కానీ ఈ దినము నువ్వు నాతో మాట్లాడిన తర్వాత నేను నిన్ను అడుగుతున్నానయ్యా, నాకు అవి కాదయ్యా విలువైనవి, వాటికంటే ఎన్నో కోట్లు విలువైనటువంటి నీవే నాకు కావాలయ్యా. ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఆయన రాజుల్ని నియమించినటువంటి గొప్ప మహారాజు, కోటీశ్వరులు మించినటువంటి గొప్ప కోటీశ్వరుడు, ఆయన నీకు తండ్రిగా నీ జీవితంలో నువ్వు అనుమతించినప్పుడు లేదా నువ్వు అంగీకరించినప్పుడు ఆయనవన్నీ నీవు కాదా? ఆయన నీకు తండ్రి అయినప్పుడు, నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవైనప్పుడు
ఆయన కలిగి ఉన్నదంతా నీవి కావా? అయితే ఇటు రీతిగా ప్రార్థన చేసినటువంటి నీ జీవితంలో దేవుడు మరి నిశ్చయముగా ఆయన నీ పక్షముగా ఉండి నీ ప్రతి కష్టం, నష్టం, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితుల్లో కూడా నీ పక్షముగా ఉండి నీ తండ్రిగా నిన్ను ఆదరించబోతున్నాడు. నీ తండ్రిగా నీ పక్షముగా ఆయన నడవబోతున్నాడు. నీ తండ్రిగా నీ జీవితంలో సమస్త విషయాల్లో కూడా ఆయన జోక్యం కలుగజేసుకోబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.